అండి, ఎలా ఉన్నారు మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఇవాళ అమరావతి రుచుల్లో బూడిద గుమ్మడికాయతో హల్వా చేస్తున్నాను. నేను 2 కేజీలు బూడిద గుమ్మడికాయ తీసుకున్నాను. అంటే బూడిద పట్టకుండా తీసుకోవాలండి, ఇలాగా బాగా లేతగా ఉండేటట్టు. కానీ లేత దొరకలేదు, కొంచెం లైట్గా బూడిద పట్టింది. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుక్కున్నాను, మీకు చూపిస్తున్నా. ఇప్పుడు ఇది కట్ చేసుకొని మనం చెక్కు తీసుకొని తురుముకోవాలి. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఈరోజు మా వదిన చేస్తుంది, కట్ చేస్తుంది. చూడండి మీరు, మా వదినకి బూడిద గుమ్మడికాయ కూడా తెగట్లేదు, ఓపిక లేదు చేతుల్లో పాపం మా వదినికి. చూసారండి, ఇలా ముదిరింది. కొంచెం లేత తీసుకున్నా పర్వాలేదు. వదినా, ఎప్పుడన్నా చూసావు బూడిద గుమ్మడికాయ హల్వా? ఇప్పుడు ఏం చేయడమేనా? ఇప్పుడు నువ్వు చేయటమే. ఇలా కట్ చేసుకొని మనం చెక్కు తీసుకోవాలి. ఇప్పుడు పై లేయర్ మా వదిన అక్కడ లేయర్ తీస్తుందండి, ఇక్కడ నేను తురుగుతున్నా. ఇప్పుడు ఇదంతా తీసేయాలి, ఇట్లాగా గింజ అంతా తీసేసుకోవాలి మనం. అలాగా తీసుకొని శుభ్రంగా ఒక గిన్నెలో కడుక్కొని అలాగే ముక్కలు పేపర్ మెంట పెట్టేసుకున్నాం. ఇట్లా తురుముకుందాం. ఇప్పుడు ఇట్లాగా మనం క్లీన్ చేసేసుకొని తురుముకోవటం. ఇట్లాగా హెల్త్కి మంచిదండి. ఇట్లా బూడిద గుమ్మడికాయతో తింటే జ్యూస్ చేసుకోవచ్చు. ఉదయాన్నే జ్యూస్ చేసుకొని కాస్త నిమ్మకాయ వేసుకొని కాస్త తేనె వేసుకొని తాగితే చాలా చాలా మంచిది. మన కొవ్వు తగ్గిద్ది. అంటే చలికాలం తాగకూడదు, అంటే వర్షాకాలం చలికాలం తాగకూడదు. చూసారా అలాగ వచ్చింది, ఇలాగా మనకి ఇలాగ రావాలి. అప్పుడు చాలా బాగుంటుంది మనకి. 70 రూపాయలు అంటండి బూడిద గుమ్మడికాయ. మండిపోతున్నాయి రేట్లు. గీసి బేరం ఆడితే 50 రూపాయలకి ఇచ్చారు. అన్నీ ఇలా తురుముకోవాలండి. మొత్తం బూడిద గుమ్మడికాయ మొత్తం ఇలా తురుముకోవాలి. ఇలాగా మనకి సన్న పీసెస్గా ఇట్లాగా వచ్చినాయి, లేయర్స్గా వచ్చినాయి. ఇట్లాగా పిండుకొని గట్టిగా ఒక దాంట్లో పెట్టుకోవాలి, ఒక గిన్నెలో. ఇప్పుడు క్లాత్లు వేసుకొనైనా పిండుకోవచ్చు ఒకేసారి. ఎందుకులే అనుకుంటే ఇంకా క్లాత్ ఇదంతా ఎందుకులే అంటే ఎట్లాగా గిన్నెలో పెట్టేసుకొని పిండుకొని. చూసారా ఎలా ఉందో, పువ్వులాగా ఉంది. చూసారా ఎలా ఉందో, లేయర్లుగా. ఇది ఇప్పుడు మనం నెయ్యిలో వేయించుకోవాలి. మనం ఇప్పుడు ఇట్లా గట్టిగా పిండుకోవాలి మనం. ఈ గిన్నెడు అయిందండి బూడిద గుమ్మడికాయ. వాటర్ చూసా ఎన్ని వచ్చినాయో, దాంట్లో బూడిద గుమ్మడికాయలో నీళ్లు, ఈ నీళ్లు కూడా ఉపయోగించుదాం. ఈ నీళ్ళే ముఖ్యంగా మనకి కావాల్సింది. ఇప్పుడు మనం నెయ్యి వేసుకోవాలి. ఇది పేరుకున్న ఈ రోజు అండి కాగబెట్టింది, అందుకని గోదావరి పైనే ఉంది, అయితే మంచిదని వేస్తాను. 50 గ్రాములు జీడిపప్పులు అండి, 50 గ్రాములు వేసుకోవాలి. జీడిపప్పులో నెయ్యి ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. వేయించుకున్నాం. లైట్గా చిన్నగా నెమ్మదిగా వేయించుకుంటాం, ఎందుకంటే మాడిపోకుండా లైట్గా ఉంటే చాలు. లైట్గా వేగిస్తానండి, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు జీడిపప్పులు. ఇప్పుడు గిన్నెలో తీసుకుందాం. బూడిద గుమ్మడికాయ తురుముకున్నాం కదండి. ఇప్పుడు ఈ మోతాదులో మనం పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది వేయించుకుందాం, పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందాం. ఇదే తినాలనిపిస్తుందండి, చల్లగా భలే ఉంది.
ఇలాగా మనం పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి కొంచెం. ఇది నేతిలో వేగిందండి, చూసారా? నేతిలో వేగింది చూసారా? ఈ విధంగా కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యింది. ఇలా వేగాలండి, పచ్చి వాసన పోయేలాగా వేపుకోవాలి. ఇప్పుడు మనం బూడిద గుమ్మడికాయలో పిండుకున్నాం చూసారా, తురుములో వాటర్ పోసుకున్నాం. ఇది ఉడకాలండి. నీరంతా ఇట్లా వెనకాలండి బాగా. మనకి చూసారా ఇట్లా ఇంటిలో బాగా మగ్గిపోయింది. ఇది బూడిద గుమ్మడికాయ తురుము బాగా నేతిలో వేపాము, ఆ నీళ్ళలో ఉడికింది. దీనికి గిద్దన్నర పంచదార పోసుకుంటున్నానండి, నేను వేసుకుంటున్నాను. గిద్దన్నర పంచదార పట్టిద్ది. స్వీట్ ఎక్కువగా ఉంటే వేసుకోండి మీరు, ఇదే సరిపోయింది. పంచదార వేయంగానే చూసారు జారుగా అయిపోయింది మళ్ళీ. అందుకని శుభ్రంగా వెనకాలి, ఆ నీరు మొత్తం వెనకపోతే మనకి మళ్ళీ పలచగా అయిపోయింది అనమాట. అప్పుడు ఇది ఉంచామనుకోనండి అట్లానే పలచగా బాగా అంతా పీల్చుకోవాలి, అది ఉడకాలి వెనకాలి శుభ్రంగా ఆ నీరంతా. లేకపోతే ఎక్కువ అయిపోయి ఇది పాకంలాగా రెడీ అయ్యి మనకి కొంచెం బాగుంటుందండి, ఎక్కువ ఉడికిద్ది. ఇప్పుడు కొంచెంలో నీరు ఉండి లేక వేస్తేనే ఇట్లా జారు అయిపోయింది. 4 యాలకులు కొట్టేసుకున్నామండి, అంతవరకు పొడి కొట్టేసుకున్నాం. ఇప్పుడు జీడిపప్పులు పలుకులు వేసుకున్నాం. ఇప్పుడు కాస్త మగ్గనిద్దాం, ఆ నీరంతా మగ్గాలండి. యాలకులు కూడా వేసేసుకున్నామండి, వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాం. ఇందాక 4 స్పూన్లు వేసాను, ఇప్పుడు 4 స్పూన్లు. కరిగితే 4 స్పూన్లు అయిద్దండి. ఏందో 4 స్పూన్లు చెప్పమా అని అనుకోవద్దు మీరు. కరిగితే 4 స్పూన్లు నెయ్యి అయింది. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఇప్పుడు వేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. లాస్ట్ ఫైనల్ నెయ్యి వేసేసాను. చూసారా దగ్గర పడింది. అంతా నెయ్యి అంతా లాక్కోవాలండి, లాక్కుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు రెడీ అయిందండి. ఇప్పుడు బౌల్లో తీసుకున్నాము. బూడిద గుమ్మడికాయ హల్వా మీకు ఎంతో ఆరోగ్యంగా, చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. తింటే మాత్రం జ్యూస్ తాగినా సరే చాలా మంచిది. కానీ ఎండాకాలం తాగాలి జ్యూస్ మాత్రం. ఎంతో హెల్దీ అయినా బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ అయ్యింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ క్లిక్ చేయండి. అమరావతి రుచుల్లో మరో రుచితో వస్తానండి.